హాయ్ అందరికీ. నేను ఒక రక్తపు బొట్టు. నేను యేసుక్రీస్తు శిలువపై మరణించినప్పుడు భూమిపై పడిన ఒక చిన్న రక్తపు బొట్టు. నేను నేలపై పడిన క్షణంలోనే యేసు తన ప్రాణాన్ని విడిచారు. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. ఆయన చివరి శ్వాసను నేను దగ్గరగా చూశాను. ఆయన బాధలో కూడా ప్రేమ మాత్రమే కనిపించింది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, యేసు ఎందుకు శిలువపై మరణించారు? అందరూ అనుకున్నట్లు ఆయన్ని ఎవరూ చంపలేదు. ఆయన్ని చంపే శక్తి ఎవరికీ లేదు. అయినా అంతటా ఆయనే అతని ప్రాణంని పెట్టారు. ఎవరికోసమో తెలుసానా? ఒక బానిసని విడిపించడానికి డబ్బులిచ్చి విడిపిస్తారు కదా, అలానే పాపంతో బానిసత్వంలో ఉన్న నిన్ను ఆయన విడిపించడానికి శిలువ పైన మరణించారు. కంటే తప్పు చేస్తే శిక్ష పడాలిగా, ఆ శిక్ష నీకు బదులు ఆయన భరించారు. నీకొకటి చెప్పనా? ఇది తెలిస్తే నీకున్న బాధ అంతా పోతుంది. నువ్వు యేసుక్రీస్తు నీకోసం మరణించారు అని నమ్మితే నిజమైన స్వతంత్రం పొందుకుంటావు. అంటే రోగాల మీద, పాపం మీద, విచారం, నిరాశ ఇలా అన్నిట్లో నీకు విజయం వచ్చింది. ఆయన ప్రేమతో మీకు క్షమన ఇచ్చారు. ఆయన ప్రేమను మీ హృదయంలో స్వీకరించండి. ఈ రోజు మనం గుర్తు చేసుకునేది అదే గుడ్ ఫ్రైడే. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.